నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. రావణ ఇష్యూకు సంబంధించి దాని వెనక వైసీపీ ఉంది. జడాశ్రవణ్ దళిత శంఖారావం సభకు సంబంధించి దాని వెనక వైసీపీ ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి వివాదం వెనక ఎవరైతే అసాంఘిక శక్తులుగా పేర్కొనబడుతున్నారో వాళ్ళందరి వెనక వైసీపీ ఉంది. వాళ్ళ అండాదండ, వాళ్ళ సహకారంతో, అంటే సంఘటనలకు ముందు కానీ సంఘటనల తర్వాత కానీ వాళ్ళ అండాదండ సహకారం లేకుండా నడవట్లేదు బండి అనేటటువంటి అంశం మాలాంటి వాళ్ళం కానివ్వండి, లేదంటే రాజకీయ విశ్లేషకులు కానివ్వండి, లేదంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఆ కూటమి సభ్యులు కానివ్వండి, మొదటి నుంచి మొత్తుకుంటున్నా. ఇంకా కొంతమందికి డౌట్ ఉంది. ఆ నేపథ్యంలోనే నేను కొన్ని అంశాలు, కొన్ని సంఘటనల్ని, ఇదిగో డాట్స్ ఇలా ఉన్నాయి, వీటన్నిటిని కలిపితే ఈ రిజల్ట్ వస్తుందని చెప్పేసి చూపించేటటువంటి ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేయబోతున్నాను. ఇవన్నీ చూసిన తర్వాత వైసీపీ పాత్ర ప్రమేయం మీద మీకు క్లారిటీ వస్తే నమ్మండి, లేదా యథావిధిగా ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్, లేదంటే అలాగే వదిలేండి, మాకు ఎలాంటి అభ్యంతరం కూడా లేదు. సో నేను ఈరోజు టాపిక్లోకి వెళ్ళేటప్పుడు కొంత రీసెర్చ్ చేశాను. నాకు కొన్ని వీడియోలు కనపడ్డాయి. వాటిని సాక్ష్యాలుగా, వాటిని ఆధారాలుగా మనం చూపించేటటువంటి ప్రయత్నం కూడా నేను చేయబోతున్నాను. జడా శ్రవణ్ కుమార్ ఏర్పాటు చేసినటువంటి దళిత శంఖారావం, దళిత క్రిస్టియన్ శంఖారావం, ఈ యొక్క కార్యక్రమం దగ్గర నుంచి, అక్కడ వాళ్ళు మాట్లాడిన మాటల దగ్గర నుంచి ఈ వివాదం అయితే మొదలైంది. అయితే ఇప్పుడు అదే జడా శ్రవణ్ కుమార్ ఏమంటున్నాడు అనేది ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే చాలా క్లియర్గా మబ్బులు విడిపోతాయి. ఫస్ట్ వీడియో ఒక్కసారి నేను చూపించే ప్రయత్నం లేదా వినిపించే ప్రయత్నం చేస్తాను. కొంత మనకి కాపీ రైట్స్ ఇష్యూ ఉంటుంది కాబట్టి వినిపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఇది జడా శ్రవణ్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో ఒక టీవీ ఛానల్తో మాట్లాడినటువంటి మాట. ఏం మాట్లాడాడో ఒకసారి మీరు వినండి. ఫస్ట్ వింటే క్లారిటీ వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొరపాటును కూడా ఒక వ్యక్తికి 10 రూపాయలు సహకారం చేయదు. ఇవి రాసి పెట్టుకోండి మీరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం అన్నం తిన్న తర్వాత చేయి కడుక్కునేటప్పుడు మెతుకులు ఉంటాయి కదా, ఆ మెతుకులు కింద పడితే కాకులు అవి ఏరుకుంటాయి. మన ప్రతిపక్ష నాయకుల పార్టీ యొక్క ఉద్దేశం ఆ మెతుకులు కింద పడితే కూడా కాకులు తింటే ఏమనేది వాటిని కూడా ఇలా తుడుచుకొని పక్కన పెట్టుకొని కింద రావాల్సిన వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నాకున్న క్యాలిక్యులేషన్ ప్రకారం వాళ్ళు ఏదో ఫండింగ్ చేస్తారు, వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తారు, వాళ్ళ ఫ్రేమ్వర్క్. సో చాలా క్లియర్గా మనకి ఇందులో చాలా స్పష్టమైనటువంటి అంశాలు తెలుస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో నేను పనిచేస్తాను, రేపటి రోజున జగన్ ముఖ్యమంత్రి అవుతాడు, జగన్ ముఖ్యమంత్రి అవ్వటం కాదు, ముందు అసలు మ్యాజిక్ ఫిగర్ టచ్ చేసిన తర్వాత మీ పరిస్థితి అంటే మీరు ఊహించుకోండి అని చెప్పేసి ఇదే జడా శ్రవణ్ కుమార్ అనేక సార్లు మాట్లాడాడు, అనేక ఇంటర్వ్యూలో మాట్లాడాడు, అనేకమైనటువంటి డిబేట్లో మాట్లాడాడు, అనేక కామెంట్లు చేశాడు. రప్పా అని చెప్పేసి వాళ్ళు ఎవరు అంటంగా జడా శ్రవణ్ కుమారే రేపు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మ్యాజిక్ ఫిగర్ దాటినా సార్ రప్పా అని చెప్పేసి మాట్లాడాడు. మరి అంత ప్రేమ వలకబోసి, అంత అభిమానం పెట్టుకొని నేను వాళ్ళతో కలిసి పనిచేస్తానని చెప్పేసి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఈరోజు ఈ యొక్క రావణ్ ఇష్యూలో రావణ్ని సపోర్ట్ చేస్తూ, జడా శ్రవణ్ కుమార్ని సపోర్ట్ చేస్తూ, సాక్షి వాళ్ళ మీడియాలో ఎవరో లెక్క చెప్తున్నారు 30 వీడియోలు ఒకరోజు వేస్తే అందులో మెజారిటీ వీడియోలు జడా శ్రవణ్ కుమారే ఉన్నాయట. జగన్మోహన్ రెడ్డివి కూడా ఇంకా తక్కువ 4-5 వీడియోలతోనే సరిపెట్టారు. ఇన్ని వీడియోస్ ఇంత పెద్ద సంఖ్యలో జడా శ్రవణ్ కుమార్ వేశారని చెప్పేసి చెప్తున్నారు. మరి అలాంటి వ్యక్తి ఇష్యూలో ఫండింగ్ గురించి, దీని గురించి ఎందుకు మాట్లాడాడు అంటే ఎక్కడా ఏ అంశం మాట్లాడాలనేటటువంటి క్యాలిక్యులేషన్ తెలిసినటువంటి వ్యక్తి ఈరోజు దీని గురించి ఎందుకు డైరెక్ట్గా, కనీసం దారుణమైనటువంటి కామెంట్లు కదా, వాళ్ళు ఎంగిల్ చేతితో కాకిందోలరు, ఒకవేళ కడుక్కుంటే 4 మెతుకులు చేతుల్లో ఉన్నవి చేతికి అంటుకుని కింద పడితే అవి ఎక్కడొచ్చి తింటారు అని చెప్పేసి వాటిని కూడా జాగ్రత్తగా కట్టిపెట్టి పక్కన పెట్టుకుంటారనేటటువంటి కామెంటు చేశాడంటే, అంటే గతంలో ఇస్తానన్నటువంటి సహకారం ఇవ్వలేదనా, హామీ దొరకలేదనా, ఏంటి, ఏం జరిగింది, ఎందుకు ఇలా రివర్స్ అయ్యాడు వైసీపీ మీద అనేటటువంటి అంశం మీద ఒక్కసారి ఫోకస్ చేస్తే మనకి గుట్టంతా విడిపోదా? ఇదే జడా శ్రవణ్ కుమారు ఇంకో సందర్భంలో మాట్లాడినటువంటి మరో వీడియో కూడా ఉంది.
అది డైరెక్ట్గా రావణ్ గురించి ఏం మాట్లాడారో ఒకసారి వింటే అసలు మీకు ఇంకా మబ్బులు విడిపోయేటటువంటి అంశం అన్నమాట ఇది. ఒకసారి దీన్ని వినండి. విన్న తర్వాత మనం డీటెయిల్డ్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఇస్తారో లేదో రావణ్ లాంటి వ్యక్తి రాముణ్ణి మాట్లాడినా కృష్ణుణ్ణి మాట్లాడినా పూర్తిగా ఖండించాల్సినటువంటి అంశం. ఎందుకు అంటే మతం అనేది వ్యక్తిగతమైనటువంటి విషయం. నీకు నా మతం మీద బాధ్యత ఇది లేదనుకోండి, నువ్వు మాట్లాడుకో. నీ మతం మీద నేను గౌరవం ఉందనుకోండి, పూజించు. నీకు గౌరవం లేకపోతే ఇంకొకళ్ళ మతాలను కించపరిచే హక్కు నీకు లేదు. రావణ్ లాంటి వ్యక్తి సో దళిత క్రైస్తవ శంఖారావం పేరుతో పెట్టినటువంటి ఈ యొక్క అంశంలో రావణ్ అనేటటువంటి వ్యక్తి చేసినటువంటి కామెంట్స్, రఘురామకృష్ణరాజు మీద జడ శ్రవణ్ కుమార్ చేసినటువంటి కామెంట్స్ మీదే కదా వివాదం చెలరేగింది. ఇప్పుడు దాని మీదే అరెస్టుల పరంపర. పవన్ కళ్యాణ్ దగ్గరుండి చేస్తున్నాడు, అద్ది అని చెప్పేసి పెద్ద గాయ గత్తర్ చేసి ఇప్పుడు వెంటనే యూటర్న్ అనమాట. రావణ్ అనేటటువంటి వ్యక్తి అట్లా మాట్లాడటం తప్పు, అట్లా మాట్లాడకూడదు, మతం అనేది వ్యక్తిగతం అని చెప్పేసి ఇప్పుడు శుద్ధపోసు కబుర్లు. అంటే మతం అనేటటువంటి అంశం మీద ఒక డిస్కషన్ జరుగుతున్నటువంటి క్రమంలో ఇది మాట్లాడటం వల్ల బూమ్రాంగ్ అవుతోంది అనేటటువంటి ఒక స్పృహ వచ్చిన తర్వాత, లేదంటే పైనుంచి మరి ఆదేశాలు వచ్చాయి ఏంటో తెలియదు కానీ మొత్తానికి ఇలా ప్లేట్ తిప్పేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఇంకొక దారుణమైన అంశం, నేను వైఎన్ఆర్ కానివ్వండి, లేదంటే కేఎస్ ప్రసాద్ కానివ్వండి, లేదంటే రావణ్ కానివ్వండి, వీళ్ళందరూ చీఫ్ గెస్ట్లేం కాదు, రావాల్సిన వాళ్ళు రాకపోవటం వల్ల వీళ్ళంతా నేను వచ్చే సమయానికి మొత్తం స్టేజ్ మీద ఆక్రమించేశారు. ఇక రావణ్ తప్పక నన్ను ఫోర్స్ చేస్తే మాట్లాడే అవకాశం ఇచ్చాను తప్ప, లేదంటే రావణ్ అసలు మాట్లాడేటటువంటి సబ్జెక్టే కాదు, అసలు ఆ లిస్టులో కూడా లేడు. ఆడ వర్షం పడిపోయి మొత్తం అంతా గందరగోళంగా ఉన్న పరిస్థితుల్లో రావాల్సిన వాళ్ళు రాకపోవటం వల్ల వీళ్ళంతా స్టేజ్ని ఆక్రమించుకున్నారు, స్టేజ్ మీద కూర్చున్నారు. నన్ను ఫోర్స్ చేస్తే నేను మాట్లాడే అవకాశం ఇచ్చాను, ఇలా మాట్లాడాడు, అసలు మా హిందూ మతం గురించి మాట్లాడాల్సిన పని ఏంటని చెప్పేసి ఇప్పుడు రివర్స్ అయిపోయాడు. అంటే ఒక ఎజెండా దాన్ని ఫిక్స్ చేసుకొని మాట్లాడి వివాదం సృష్టించి అరెస్టులు మొత్తం కాబడిన తర్వాత ఇప్పుడు సమాజం నుంచి వ్యతిరేకత వస్తోంది, మనం అనుకున్న ఫలితం రావట్లేదు అనగానే వెంటనే బూమ్రాంగ్. అంటే డాట్స్ కలుపుకొని మీకు క్లియర్గా అర్థమైపోతుంది. నిన్న మొన్నటి వరకు వైసీపీని ఎత్తికెత్తుకున్నటువంటి ఈ జడ శ్రవణ్ కుమార్ ఇప్పుడు కనీసం వాళ్ళు ఎంగిలి చేత్తో కాకేందోలరు, ఒకవేళ చేతులు కడుక్కున్నా ఏమన్నా కింద పడితే వచ్చి తింటారు అని చెప్పేసి వాటిని కూడా తీసి పక్కన పెడతారనేటటువంటి దారుణమైన కామెంట్ చేశాడంటే ఏం మారింది? ఈ రెండు సీన్లే కాదు, ఇంకొక అద్భుతమైన సీన్ మరొకటి ఏంటంటే, రావణ్ విషయంలో నిన్న మొన్నటి వరకు మొత్తం సర్వంగా ఉన్నటువంటి జడ శ్రవణ్ కుమార్ స్థానంలో ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి వచ్చాడు. ఎస్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయన వచ్చి నేను పార్టీతో సంబంధం లేదు, నేను ఈ అంశం ఉపా కేసు పెట్టారు కాబట్టి వచ్చాను, ఇతన్ని కస్టడీకి ఇవ్వకూడదని చెప్పేసి నేను మాట్లాడుతున్నానని చెప్పేసి ఆయన పిటిషన్ వేయటం కానివ్వండి, కోర్టులో హాజరు కావటం కానీ జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, అసలు వ్యక్తిగత గోప్యతకు భంగం కాబట్టి రావణ్ ఫోన్లో ఉన్నటువంటి విషయాలు బయట పెట్టడానికి వీల్లేదని చెప్పేసి కూడా ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎంట్రీ, జడ శ్రవణ్ కుమార్ ఎగ్జిట్. పొన్నవోలు సుధాకర్ రెడ్డి పార్టీకి సంబంధం లేదంటూనే అతన్ని కాపాడే ప్రయత్నం కానివ్వండి, ఈ యొక్క రక్షణ చర్యలు కానివ్వండి, ఇవన్నీ ఒక పక్క. వైసీపీ మీద రివర్స్ అయ్యే స్థాయిలో జడ శ్రవణ్ కుమార్ కామెంట్స్. ఈ డాట్స్ అన్నిటినీ కలుపుకుంటే అర్థం కావట్లేదా? దీని వెనక వైసీపీ ఉంది అని చెప్పేసి మాలాంటి వాళ్ళం నెత్తి నోరు ఎందుకు మొత్తుకుంటున్నాం? సరే, వీటిని కూడా కాసేపు తీసి పక్కన పెడదాం. అంబటి రాంబాబు కాపు టైగర్ అని చెప్పేసి చెప్పుకుంటారు కదా, మరి అంబటి రాంబాబు ఈ విషయంలో ఎందుకు అంత గట్టిగా ఉన్నాడు? అసలు ఆయన ఏం మాట్లాడారు ఒకసారి వినండి. మీరు వింటే మీకు చాలా క్లియర్గా ఉంటుంది. ఈ ఆధునిక సమాజంలో రావణుడే గెలుస్తాడు, గెలిపిస్తాం అని ధైర్యంగా ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉందని మనం చేస్తాం. ఉపా కేసు మీద, ఆ ఉపా కేసు, ఉపా సెక్షన్, ఉపా చట్టం ఉండాలా లేదా అనేటటువంటి అంశం మీద కమ్యూనిస్ట్ పార్టీల వారు ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. దానికి అన్ని పార్టీల వాళ్ళని పిలిచారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అంబటి రాంబాబు వెళ్ళాడు. రావణుడే గెలుస్తాడు ఆధునిక సమాజంలో అని చెప్పేసి ఒక దారుణమైనటువంటి కామెంట్. సరే, రావణ్కి మేము విషయంలో మద్దతు పలుకుతాం, అతను తప్పులేదు, అతను మంచివాడు, అతను అలా మాట్లాడలేదు, ఈ అంశాలు మాట్లాడితే ఎవరికి తప్పులేదు. కానీ ఇక్కడ మతపరమైనటువంటి యాంగిల్ వచ్చేటువంటి విధంగా రావణుడే గెలుస్తాడు ఆధునిక సమాజం అని చెప్పేసి అంబటి రాంబాబు నోటి నుంచి వచ్చింది అంటే ఎంత పెద్ద ఎత్తున వీళ్ళు మద్దతు ఇస్తున్నారు, ఎంత పెద్ద ఎత్తున వీళ్ళు
సమర్థిస్తున్నారు, ఎంత పెద్ద ఎత్తున వీళ్ళు సహాయం చేస్తున్నారు, ఎంత పెద్ద ఎత్తున మొత్తాన్ని నెత్తికెత్తుకొని నడిపిస్తున్నారు, డ్రైవ్ చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థం కావట్లేదా? ఇక ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఆ ప్రశ్న టీం నుంచి ఒక లేడీ పేరు గమన ఆట, నాకైతే తెలియదు పర్సనల్గా, నేను ఎప్పుడు చూడలేదు కూడా. ఆవిడ ఒక వీడియో బయట ఇచ్చారు. అందుట్లో మీకు మాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నా సరే ఈ సమయంలో మాకు మద్దతు ఇచ్చి మాకు అండగా ఉన్నందుకు మేము జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పేసి ఆవిడ మాట్లాడినటువంటి మాటలు కూడా ఉన్నాయి. ఆవిడ ఎక్కడో ఎయిర్పోర్ట్లో, గన్నవరం ఎయిర్పోర్ట్ అనుకుంటాను, జగన్మోహన్ రెడ్డిని అక్కడ ఆ సందర్భంలో కలిస్తే ఆయన నెత్తి మీద చేయబెట్టి ఆశీర్వదించి మరీ ధైర్యం చెప్పినటువంటి ఒక క్లిప్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తిరుగుతుంది. ప్రస్తుతం నాకైతే దొరకలేదు కానివ్వండి, నేను చూశాను గతంలో కూడా తిరుగుతోంది. మరి ఇన్ని అంశాలు ముందుకు వస్తుంటే అసలు కర్తాకర్మాక్రియ అయినటువంటి జలశ్రవణ్ కుమార్ ఎదురు తిరగటం, అతని ప్లేస్లో పొన్నవోలు సుధాకర్ రెడ్డి పార్టీకి సంబంధం లేదంటూనే సన్నాయి నొక్కులు నొక్కుతూ రావటం, అంబటి రాంబాబు వంటి వాళ్ళు ఈ ఇష్యూని నెత్తికెత్తుకొని రావణుడే గెలుస్తాడు, ఆధునిక సమాజంలో మేము గెలిపించి తీరతామని చెప్పేసి మాట్లాడటం, ఒక వైసీపీ తప్ప ఇంకే పార్టీ సరే ఉపా మీద వాళ్ళు ఫైట్ చేస్తే చేయొచ్చు కానివ్వండి, ఈ యొక్క అంశంలో సమర్థించినటువంటి పరిస్థితి. దాంతోపాటుగా ఆ యొక్క టీం మెంబర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలపటం, జగన్మోహన్ రెడ్డిని కలవటం, ఇన్ని అంశాలు చూసిన తర్వాత, ఇన్ని అంశాలు పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ డాట్స్ అన్నీ కలిపితే ఈ ఇష్యూ వెనక వైసీపీ ఉంది, వైసీపీ ఆడిస్తోన్నటువంటి అంశం అని చెప్పేసి క్లియర్గా అర్థమైపోవట్లా. కాకపోతే బూమ్రాంగ్ అయిపోయింది. మాట్లాడకూడని మాటలు, అనకూడనటువంటి అవి మాట్లాడి చిక్కుల్లో పడి ఆ తర్వాత పాత చరిత్ర అంతా తవ్వి తీస్తే ఇప్పుడు ఎటు పీక్కోలేక లాక్కోలేక ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు చాలా క్లియర్గా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఏదో అనుకుని మొదలు పెడితే చివరికి ఏదో అయిన చందంగా దీని నుంచి ఎలా బయటపడాలరా దేవుడా అనేటటువంటి రీతిలో వీళ్ళ వ్యవహారం పరిస్థితి కనిపిస్తుంది. లేకపోతే ఇంత పెద్ద ఎత్తున వీళ్ళంతా భుజానికి ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఏంది? ఒక ఎస్టీ మహిళ వాళ్ళ పార్టీలోనే నేను వైఎస్ఆర్ జయంతి సందర్భంగా చెంప మీద పెట్టి కొడితే ఆవిడ పార్టీ నుంచి సహకారం దొరక్క చివరికి గుప్పెడు నిద్ర మాత్రమే ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఆవిడని పట్టించుకున్న వారు లేరు. ఆవిడకి పార్టీ గ్రూప్లోంచి కూడా ఎగ్జిట్ చేసి పడేశారంట, ఆవిడ నంబర్ తీసేశారంట. ఆ ఆవేదనతో ఆవిడ నిద్ర మాత్రమే మింగింది. ఆవిడ గురించి మాట్లాడే వాళ్ళు లేరు, ఆవిడ గురించి అండగా వచ్చి అంబటి రాంబాబులు వంటి వాళ్ళు లేరు, ఆవిడకి సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, పొనవోలు సుధాకర్ రెడ్డి వంటి వాళ్ళు ఎవరు నీకు ఎందుకమ్మా మేము ఉన్నామని చెప్పేసి ధైర్యం చెప్పి పోరాటం చేసిన వాళ్ళు లేరు. కానీ రావణ విషయంలో మాత్రం వీళ్ళంతా వస్తారు. చివరికి తేల్చింది ఏంటయ్యా అంటే ఇదంతా టీడీపీ చేస్తున్న కుట్ర, టీడీపీకి అనుకూలంగా రావణ ఉన్నాడు, టీడీపీ వ్యక్తి రావణ అని చెప్పేసి మరో ప్రాపగాండా సృష్టిస్తున్నారు. ఒకసారి నేను ఒక చిన్న థంబ్నెయిల్ ఒకటి చూపిస్తాను, చూడండి. చూశారు కదా, ఈ థంబ్నెయిల్కి సంబంధించినటువంటి వీడియో వాళ్ళ ఛానల్లో ఉంటుంది, ఒకసారి వెతకండి మీరు. ఆ యొక్క వీడియో చూసిన తర్వాత తెలుగుదేశం కార్యకర్తలు అనే వాళ్ళకి రక్తం మరిగిపోతుంది. అంటే ఆ స్థాయిలో తెలుగుదేశం పార్టీని ట్రోల్ చేసి, హేళన చేసి వదిలిపెట్టినటువంటి వైనం చూస్తే ఇతను తెలుగుదేశం వాడా అనేటటువంటి ప్రశ్న ఎవరి నోటి నుంచి రాదు. అంటే అంత దారుణంగా చాలా అసలు ట్రోలింగ్లోనే పీక్ అన్నమాట. ఆ స్థాయిలో ట్రోల్ చేసి అవతలేశారు ఈ బ్యాచ్. మరి తెలుగుదేశం వాళ్ళు అయితే మరి ఇంత పెద్ద ఎత్తున ఇది చేస్తారా? ఇంత హేళనగా మాట్లాడతారా? ఇంత బద్నాం చేస్తారా? ఇంత పరువు తీసి వదిలిపెడతారా? మాట్లాడితే మీనింగ్ ఉండాలి. సో నేనైతే ఇదిగో ఈ అంశాల ఆధారంగా నాకు ఇలా అనిపిస్తోందనేటటువంటి భావన అయితే వ్యక్తం చేశాను. మీకు అలా అనిపిస్తే నాకు కింద కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.